బాగా అలవాటు. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు కేసుకు సంబంధించి ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముప్పాల సుబ్బారావు కీలక వ్యాఖ్యలు చేశారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఆగస్టు 31 వరకు సాక్షులను విచారించాలని సుప్రీంకోర్టు తెలిపిందని వెల్లడించారు. ఈ కేసులో 87 మంది సాక్షులు ఉండగా ఇప్పటి వరకు కోర్టు 14 మంది సాక్షులను విచారించిందని చెప్పారు. శాసన మండలి సమావేశాల కోసం మధ్యంతర బెయిల్ ఇవ్వాలని అనంతబాబు కోరగా న్యాయస్థానం తిరస్కరించింది. గతంలో పిటిషనర్ కు సాక్షులను బెదిరించి మభ్యపెట్టిన చరిత్ర ఉందన్న పీపీపీ వాదనతో ఏకీభవించిన కోర్టు అనంతబాబుతో పాటు A2, A3గా ఉన్న కడియాల సతీష్, మహాలక్ష్మికి బెయిల్ నిరాకరిస్తూ పిటిషన్లు కొట్టివేసింది. ఈ కేసులో ఇప్పటికే కోర్టు పలుమార్లు అనంతబాబుకు బెయిల్ నిరాకరించింది. మరికొందరు సాక్షులను విచారించేందుకు ఆగస్టు 17కు కేసు వాయిదా వేసింది. అనంతబాబు భార్య ఇద్దరు ముద్దాయిలుగా ఉన్నారు. ఈరోజు అనంతబాబుని సెంట్రల్ జైలు నుంచి తీసుకొచ్చారు. అనంతబాబు గారి భార్య బెయిల్ మీద ఉంది కాబట్టి బయట నుంచి వచ్చారు. ఈరోజు 3 సాక్షులను విచారించారు. మొత్తం ఇప్పటికీ 14 మంది సాక్షులను విచారణ జరిగినాయి. మొత్తం 87 మంది సాక్షులు ఉన్నారు. సుప్రీంకోర్టు యొక్క ఆదేశాల ప్రకారం ఆగస్టు 31 నాటికి ప్రాసిక్యూషన్ తరఫున, పోలీసు వారి తరఫున సాక్ష్యాలని పూర్తిగా కంప్లీట్ చేయాలి. కాబట్టి అంతేకాకుండా అనంతబాబు ఒక బెయిల్ అప్లికేషన్ కూడా వేశాడు. దాంట్లో ఏంటంటే, నేను ట్రైబుల్ యొక్క సమస్యల్ని శాసన మండలిలో ప్రస్తావించాలి నేను, కాబట్టి నాకు మధ్యస్థ బెయిల్ మంజూరు చేయండి అని కోరారు. దాని మీద కూడా ప్రాసిక్యూషన్ తరఫున మేము చాలా స్పష్టంగా చెప్పాము. హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రి నుంచి